తెలంగాణ శాసనమండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేసినారని చెప్పి మీరు అంటున్నారు. మరి నేను ఇంకా విషయాలను అయితే మొత్తం చూడలేదు, తెలుసుకోలేదు. నాయకులు రాజకీయాల్లో తలపండిన వారు, చాలా అనుభవాలు ఉన్నాయి. వాస్తవానికి నాపైనే వ్యక్తిగతమైన కామెంట్ చేసినట్టుగా ఇక్కడ నాకు కనపడలేదు, మీరు అంటున్నారు. కానీ ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పటికీ నేను పుట్టనే లేదు. వాస్తవానికి అంత సీనియర్ వారి యొక్క అనుభవాన్ని ప్రభుత్వంలో వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు వారికి మీరు రాష్ట్రంలో సీఎం తర్వాత అత్యంత గౌరవనీయమైన అత్యంత పెద్ద ప్రోటోకాల్ ఉన్న అవకాశాన్ని కూడా వారికే ఇచ్చిండ్రు. వారి సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినట్టుగా అనుకుంటున్నాను నేను. సరే, వారు ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలు లేను, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా అని చెప్పిన మాట కూడా వాస్తవం. కేసీఆర్ గారి గురించి వారు ఏదో అన్నారని అంటున్నారు. మరి ఆ విషయానికి సంబంధించి నేను వారితో కూడా నేను మాట్లాడలేదు. మరి వారు ఎట్లా, వారు ఏ ఉద్దేశంతో అన్నారో, ఎట్లా అన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రభుత్వం మారింది, మా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇటువంటి సందర్భంలో మరి వారు ఏదైతే పార్టీ నిర్మాణం పైన కామెంట్స్ చేసినారంటున్నారో, తప్పకుండా మరి కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరగా వచ్చినాయి కాబట్టి కొంత సమయం ఇవ్వలేకపోయినారేమో. కానీ పార్టీ ఎన్నికల తర్వాత నిర్మాణం గురించి వారు మాట్లాడినారు. తప్పకుండా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలని, మరి దాంట్లో కూడా వీరి సేవలు వినియోగించుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ గారు భావించినట్టున్నారు. మరి తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత వారి సేవలను కూడా పార్టీ నిర్మాణంలో, ఎందుకంటే నిర్మాణం గురించి వారికి బాగా తెలుసు, ఇది చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిర్మాణం ఎట్లా ఉందనే విషయంలో వారికి ఉన్న అనుభవాన్ని మొత్తం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు. తప్పకుండా మేము వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సమయానికి సంబంధించి మరి వీరు అడిగిన విషయం కేసీఆర్ గారు చేరిందా లేదా, మరి ఎందువల్ల సమయం దొరకలేకపోయిందనే విషయం మాట్లాడతాం వారితో. పెద్దగా దీనికి అంత పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉందని నేను అనుకోవడం లేదు. తప్పకుండా వారు కోరి ఎట్లా భూమి మీద నడవాలనే విషయం చెప్తే వారు చెప్పిన దారిలో నడుస్తారు. మా వాళ్ళు మళ్ళీ గెలిచే ఉపాయం కదా వారు చెప్పేది. తప్పకుండా వారు మళ్ళీ గెలవడానికి ఈ పార్టీకి వారు ఇచ్చే సలహాలని తప్పకుండా తీసుకుంటాం. వారు చెప్పిన పద్ధతిలో నిర్మాణాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిదే, వారు చెప్పింది మంచిగా. వారి రాజకీయ అనుభవం అంతా నా వయసు లేదని చెప్తుంటే ఇంకా మళ్ళీ లాగుదానికి ఎందుకు? వారంటే మాకు ఎప్పుడైనా మొదటి నుంచి గౌరవం ఉంది. కేసీఆర్ గౌరవించిన వాళ్ళని ఎవరైనా నేను గౌరవించినాను బ్రహ్మాండంగా, అందులో సందేహం ఏం లేదు. మాకు ఇప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా మా మధ్యలో పోటీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు వారితో మాట్లాడి మిగతా విషయాలు క్లారిటీ పైన వస్తేనే మిగతా విషయాలు ఏమైనా మాట్లాడతాం. కానీ పార్టీ అందరిది కదా, ఎవరో మిలవాల్సిన అవసరం ఉంటుంది. అందరు రావాలి, అందరి భాగస్వాములు కావాలి. వారంటే రాకూడదు, తీసుకుంటాం. వారి సేవలు కూడా తీసుకుంటాం, ఇప్పటికే తీసుకుంటాం. నిన్న దానికి వెళ్ళకపోయినా ఇప్పుడు కూడా వారు వస్తానని కనుక వారి ఆసక్తిని వ్యక్తీకరిస్తే తీసుకుంటాం. ఎవరైనా నేను కాదు, ఎవరైనా తీసుకుంటాం. కేసీఆర్ చుట్టూ ఒక కోటరీ ఉంటుంది, ఆ కోటరీ మొత్తం వల్లనే పార్టీకి నష్టం జరుగుతుంది. మరి ఈ విషయం ఎప్పుడు మరి చర్చకు రాలేదు, నా దృష్టికి అయితే రాలేదు. ఈ కోటరీ గిటర్లు నా దృష్టికి అయితే రాలేదు. మరి సీనియర్ కాబట్టి వారు నాకంటే ఎక్కువ దూరదృష్టితోనే మనం చూసినారేమో, వారిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం. లేకపోతే వారు ఎవరో చెప్తే ఇప్పటికైనా మరి కేసీఆర్ గారు సలహా ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టండి అని చెప్తే అయిపోతుంది కదా. రైట్, ధన్యవాదాలు.